హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను చేసే అనాలిసిస్లు ఏవైనా కానీ లైవ్లో నాకేం కనబడుతుంది అని నా అబ్జర్వేషన్స్ బేస్ చేసుకునే ఉంటాయి తప్ప ఎపిసోడ్ను బేస్ చేసుకుని ఏమాత్రం ఉండవు. అయితే తెలివిగా బిగ్ బాస్ టీం ఏం చేస్తున్నారంటే లైవ్లో కొన్నిటిని లేపేస్తున్నారు. ఒకటి, రెండోది టాస్కులు జరుగుతున్నప్పుడు టాస్క్ని చూపించకుండా ఓన్లీ ఈ పక్కన కూర్చున్న వాళ్ళ రియాక్షన్స్ మాత్రం చూపిస్తూ ఉంటారు అంతే. సో ఆ టాస్క్ వరకు నేను ఎపిసోడ్లో చూస్తాను ఎప్పుడు. సో ఈ క్యాప్టెన్సీ టాస్క్ నేను ఎపిసోడ్లో చూశాను. లైవ్లో నేను గమనించిన విషయాలు ఇవి రెండింటిని కలిపి ఇప్పుడు ఒక అనాలిసిస్ చేసుకుందాం. క్యాప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది అనేది, అలాగే ఎలిమినేషన్ అనాలిసిస్ నేను నా పోస్ట్లో పోస్ట్ చేశాను. ఇంతకుముందు అన్ని రకాల వెబ్ పోల్స్, యూట్యూబ్ పోల్స్, నెక్స్ట్ ఈ ఎక్స్, అప్పుడు ట్విట్టర్, ఫేస్బుక్ పోల్స్, ఇలా రకరకాల పోల్స్ని చూసి వాటన్నిటిని అగ్రిగేట్ చేసి ఆ తర్వాత వాటి నుంచి యావరేజ్ తీస్తాం. దాంట్లో కూడా వెయిటెడ్ యావరేజ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఆ పోల్కున్న క్రెడిబిలిటీ ఒకటి, అలాగే ఆ పోల్ మ్యాగ్నిట్యూడ్, వాల్యూమ్. అంటే ఒక పోల్లో 10,000 ఓట్లు పడతాయి, ఒక పోల్లో 10 లక్షల ఓట్లు పడవచ్చు, ఒక పోల్లో 1,00,000 ఓట్లు పడవచ్చు, ఒక పోల్లో 2,000 ఓట్లే పడవచ్చు. సో ఆ పోల్ క్రెడిబిలిటీ, ఆ పోల్ వాల్యూమ్, మ్యాగ్నిట్యూడ్, వీటన్నిటిని బట్టి వెయిటెడ్ యావరేజ్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. దాని మీద బేస్ అయ్యి ఎలిమినేషన్ అనాలిసిస్ ఉంటుంది. లాస్ట్ టైం నేను బాటమ్ 2లో భరణి, రాము ఇద్దరిని పెట్టాను బాటమ్ 2లో. అయితే ఆ బాటమ్ 2 వరకు కరెక్ట్ అయింది, కానీ భరణి గారు వెళ్ళిపోతారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే భరణి గారిది నిజంగానే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్. భరణి గారి వెనుక ఒక బలమైన శక్తి ఉంది అని చెప్తూ వచ్చా కదా. ఆ బలమైన శక్తి బిగ్ బాస్ ఫ్యాన్. బిగ్ బాస్ను విపరీతంగా ఇష్టపడతారు, బిగ్ బాస్ను ఫాలో అవుతారు బాగా. మీరు కానీ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే భరణి మాట్లాడే మాటలు, ఆగి ఆగి పాజులు ఇచ్చి మాట్లాడడము, ఇవన్నీ మీరు సరిగ్గా గమనించండి. అవన్నీ ఆ బలమైన శక్తి కనబడతాడు మీకు భరణి మాటల్లో, భరణి ఆ యాక్టింగ్లో, వాటన్నిటిలో మీకు భరణి కన్నా ఎక్కువ ఆ బలమైన శక్తి కనబడతాడు. అంటే ఆ బలమైన శక్తే ఈ భరణి రూపంలో లోపలికి వచ్చాడు. పూర్తిగా ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ చెప్పి మరీ పంపించారు లోపలికి. అంటే వీళ్ళు చాలాసార్లు కూర్చుని డిస్కస్ చేసుకుని ఉంటారు బిగ్ బాస్ గురించి. అలా ఆ డిస్కషన్స్ చేసుకున్నప్పుడు ఇతనికి భరణి గారికి ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇవన్నీ చెప్పుంటారు. ఆ చెప్పినవన్నీ అలాగే దించేశాడు భరణి. నెక్స్ట్ ఇంకొకటి, మీరు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేశారో లేదో భరణి బిహేవియర్లో, భరణి ఏదైనా చేస్తే నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు అనే మాట ఒకసారి కాదు, మనం చాలాసార్లు 10 సార్లు విన్నాం భరణి నోటి నుంచి. అంటే ఏంటంటే మన గురించి మనం చెప్పుకుంటే డబ్బా, అదే ఇంకొకరు మన గురించి థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి చెప్తే అది ఎలివేషన్. ఆ పాయింట్ను ఫాలో అవ్వాలని చూశాడు, ఆ ఫార్ములాను ఫాలో అవ్వాలని చూశాడు భరణి. భరణిదంతా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ మెకానిజం లాగా జరిగింది. పోపు పంచాయతీ జరిగింది కదా, ఆ పోపు పంచాయతీలో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తుంటే, అంటే లైవ్లో జరిగింది ఇది, లైవ్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఆ టైంలో, అక్కడ కిచెన్ దగ్గర దివ్య ఉంటే దివ్యతో భరణి అంటాడు, ఏంటి మీరు ఇలా అరుస్తూ ఉంటే మీరేంటి ఊరుకుంటారేంటి, మీరేం చెప్పరా ఎవరికి అని దివ్య అడిగితే భరణి, సరే నువ్వు ఇంతవరకు నా అగ్రెషన్, నా హై పిచ్ వాయిస్ చూడలేదు కదా, చూస్తావా అని చెప్పి లోపలికి వెళ్తాడు బెడ్రూమ్లోకి. వెళ్ళి అక్కడ సంజన మిగతా వాళ్ళందరూ కూర్చుంటే, ఊరుకండి ఏంటి బోడి తిండి గురించి ఈ అరుపులు గొడవ అని అరుస్తాడు భరణి. అంతే, అరిచేసి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి, అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ మెకానిజం ఇది. అది నిజంగా అతనికి కోపం వచ్చి ఉంటే అది వేరే రకంగా ఉండేది. అలాగే ఎమోషన్స్ కూడా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ మెకానిజమే అయిపోయాయి. అందుకే అవి జనాల్లోకి ఎక్కల. ఎమోషన్ ఉంటేనే ఏ బాండ్ అయినా జనాల్లోకి ఎక్కుతుంది. ఎమోషన్ లేని బాండు, అంటే ఒకళ్ళతో ముందు వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుతూ వెనక్కి వెళ్ళి వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడితే ఆ ఎమోషన్ లెస్, ఆ కమర్షియల్ బాండింగ్ ఏదైతే ఉంటుందో అది జనాల్లోకి ఎక్కదు.
మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్నట్లు ఈ కంటెస్టెంట్లలో మనిషి మనిషి తత్వం మానవత్వం అనేది ల్యాకింగ్ అనిపిస్తుంది నాకు. వాళ్ళంతా ఏదో కీ ఇస్తే ఆడే బొమ్మల్లాగా ఒక ప్లాను, ఒక ప్రీసెట్ ప్రీ ప్లాన్ మైండ్ సెట్టు, ఇలా వీటితో ప్లాన్ చేసుకుని ఆడుతున్నట్టే కనపడుతుంది తప్ప ఎక్కడ ఏ ఇద్దరి మధ్య కూడా జెన్యున్ బాండ్ కానీ జెన్యున్ ఎమోషన్స్ కానీ ఎక్కడ కనపడట్లేదు. ఈ జెన్యున్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో వాటితో జనాలు కనెక్ట్ అవుతారు. ఆ జెన్యున్నెస్, ఆ జెన్యున్ ఎమోషను కనపడింది శ్రీజాలో కనపడింది నాకు. కళ్యాణ్ తన ఫస్ట్ వెళ్ళి కళ్యాణ్ అడిగింది, ఆ టాస్కులు జరిగాయి కదా, పేరప్ టాస్కులు జరిగినప్పుడు ఫస్ట్ వెళ్ళి కళ్యాణ్ అడిగింది శ్రీజ, ఏరా మన ఇద్దరం కలిసి ఆడదామా అంటే ఓకే అంటాడు వెంటనే. అనగానే థ్యాంక్స్ కూడా చెప్తుంది శ్రీజ. అక్కడ కళ్యాణ్ చెప్పిన దాంట్లో జెన్యున్నెస్ ఏమన్నా ఉందా? ఓకే అన్నాడు కదా, ఒక మాట అంటే అది కూడా తన అనుకునే శ్రీజ, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక బాండింగ్ అయితే ఉంది కదా, నేనున్నానురా నీకు అని తనతో నిలబడింది కదా ప్రియా ఎలిమినేట్ అయ్యాక ఏడుస్తూ ఉంటే. అది ఈ టేప్ నుంచి ఏమన్నా రెసిప్రొకేటింగ్ కనపడిందా మీకు? సరే, ఆ పేరప్ టాస్క్లో తర్వాత అతను తనుజ ఉంటే తనకు బెటర్ అనుకున్నాడు, తన బెటర్ ప్రాస్పెక్ట్స్ కోసం తనుజాని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్నా కూడా లాస్ట్లో ఆ కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు కళ్యాణ్నే సపోర్ట్ చేసింది. ఈ మధ్యలో ఇంకోటి జరిగింది కదా, ఈ వాటర్ టాస్క్, ఆ వాటర్ టబ్లో పడుకుంటే వాటర్ తీసే టాస్క్. ఆ టాస్క్ ఏమేంటి? ఎవరి టబ్లో తక్కువ వాటర్ ఉంటే వాళ్ళు సేఫ్ జోన్కి వెళ్తారని కదా. కళ్యాణ్ శ్రీజాకు సపోర్ట్ చేశాడు. కళ్యాణ్ శ్రీజ దాంట్లో వాటర్ తీసి పక్కన దాంట్లో పోసాడు. కానీ అది 100% హార్ట్ఫుల్గా చేశాడు అతను, జెన్యున్గా చేశాడా? చేసి ఉంటే ఏం చేసి ఉండాలి అతను? అక్కడి వాటర్ తీసుకెళ్ళి తనుజ దాంట్లో పోసి ఉండాలి. బిగ్ బాస్ లాస్ట్లో ఇంకా డిమాండ్ పవన్ రీతు అవుట్ అయిపోయాక ఇదే లాస్ట్ రౌండ్ అని మెన్షన్ చేశాడు కదా. పైగా టాస్క్ స్టార్ట్ అయ్యే ముందే దీంట్లోంచి ఒకళ్ళు సేఫ్ జోన్కి వెళ్తారు అని చెప్పేశాడు కదా. సో అక్కడ లోయెస్ట్ లెవెల్ ఎవరిది ఉంది, వాళ్ళ లెవెల్ కన్నా మన లెవెల్ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మన వాటర్ తీసుకెళ్ళి దేంట్లో పోయాలి? లోయెస్ట్ లెవెల్ ఉన్న దాంట్లో పోయాలి. పొయ్యలేనప్పుడు నోరు మూసుకుని కూర్చోవాలి. ఇలా మొక్కుబడిగా ఆడామంటే ఆడాము, చేసామంటే చేసాము అని చెప్పి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ కళ్యాణ్ శ్రీజ పూల్ నుంచి వాటర్ తీస్తున్నట్టు కనపడ్డాడు, కానీ అక్కడ కళ్యాణ్ ఎవరికి సపోర్ట్గా ఆడాడు? తనుజాకు సపోర్ట్గా ఆడాడు. ఎందుకంటే తనుజ టబ్లో వాటర్ చాలా తక్కువ ఉందని తెలిసి కూడా ఒక్క మగ్గు వాటర్ కూడా, ఒక్క డ్రాప్ వాటర్ కూడా తనుజ దాంట్లో వేయలేదు. అంటే ఇక్కడ పైకి కనపడేది మాత్రం శ్రీజాకు సపోర్ట్ చేస్తున్నట్టు, యాక్చువల్గా సపోర్ట్ చేస్తున్నది తనుజాకు. ఇలా ప్రతిసారి తన చెయ్యి వదిలేస్తున్నా కూడా తను మాత్రం అతని చెయ్యి వదలకుండా పట్టుకొని తీసుకొని వెళ్ళి కెప్టెన్గా నిలబెట్టింది శ్రీజ. ఫార్చునేట్గా ఆర్ అన్ఫార్చునేట్గా శ్రీజాకు పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ తను అలా లీడ్ తీసుకుని తను కళ్యాణ్కి ఓటేయడము, ఆ తర్వాత ఫ్లోరాను సెలెక్ట్ చేసుకోవడము. ఫ్లోరాను అప్పటికి ఆమె అంతో ఇంతో ఫ్లోరాతో చాలా ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి, పైగా కళ్యాణ్ ఆమె కలిసి ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ కూడా కంటిన్యూ అయినట్లుంది. ఆమె వాష్రూమ్ వర్కర్గా ఉంటే వాష్రూమ్ కోఆర్డినేటర్గా కళ్యాణ్ ఉన్నాడు. సో ఈ 2 పాయింట్ల బేస్ మీద ఫ్లోరాను సెలెక్ట్ చేసుకోవడము, ఫ్లోరా కూడా కళ్యాణ్కి ఓటేయడము, అలా ఫస్ట్ 2 ఓట్లు కళ్యాణ్కి పడిపోవడం. ఇక్కడ కాలము పరిస్థితులు కలిసి రావడం కూడా జరిగింది. రితు, డిమాండ్ పవన్ వీళ్ళు అంతకుముందు క్యాప్టెన్సీ టాస్క్లో అతన్ని మేము తీసేసాము అనే ఒక అండర్లయింగ్ గిల్టీ కాంప్లెక్స్ ఉండడం కానీ, లేకపోతే అప్పుడు చేసింది సరిదిద్దుకుందాం అనుకోవడం కానీ, లేదా అంతకుముందు సంజన రీతుతో మాట్లాడడం, అంటే కళ్యాణ్ మీకు నమ్మిన బంటులాగా ఉండేవాడు, ఒక గ్రూప్ అనేది ఉండాలి ఎవరికైనా కానీ అలాంటిది కళ్యాణ్ మీకు దూరం అయిపోయాడు, ఇప్పుడు చచ్చినా మిమ్మల్ని నమ్మడు అని రీతుతో సంజన అంతకుముందే చెప్పడము, ఇలాంటివన్నీ జరిగాయి కదా. అలా పరిస్థితులన్నీ కలిసి వచ్చి రీతు కళ్యాణ్కు సపోర్టింగ్గా ఓటేయడం, కళ్యాణ్కు క్యాప్టెన్ అవ్వాలని ఓటేయడం, అక్కడితో పూర్తిగా టర్న్ అయిపోయింది కళ్యాణ్ వైపు మొత్తం ప్రాసెస్ అంతా.
ఆ, కానీ ఐరనీ ఏంటంటే శ్రీజకు స్ట్రాంగ్ మోరల్స్ ఉన్నాయి. అది మీకు ఆమె ఎలిమినేషన్ టైంలోనే కనపడతాయి. ఇద్దరు క్రౌచింగ్ పొజిషన్లో ఉన్నారు, ఇద్దరి చేతిలో రింగ్ ఉంది. ఇద్దరు ఆ రింగ్ను రిలీజ్ చేసే కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైంలో బజర్ మోగింది. బజర్ మోగితే శ్రీజ ఇమ్మీడియట్గా దాన్ని వెనక్కి తీసుకుని ఆ యాక్షన్ను వెనక్కి తీసుకుని తను ఆ రింగ్ను కింద పడేసింది. కానీ డిమాన్ పవన్ ఆ రింగ్ను అలాగే ముందుకు వదిలేశాడు, ఆ యాక్షన్ను కంటిన్యూ చేశాడు. అంటే ఎలిమినేషన్ అని గొంతు మీద కత్తి పెట్టిన సిచ్యుయేషన్లో కూడా శ్రీజ మోరల్స్తో కాంప్రమైజ్ కాలేదు. కానీ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే మోరల్స్ అంటే ఏంటవి, తినేవా తాగేవా అని అడిగే టైపు కళ్యాణ్. అతనికి మోరల్స్ మీద పెద్ద నమ్మకం లేదు. సో ఈసారన్నా కనీసం శ్రీజ తన ఇండివిజువాలిటీని తాను మెయింటైన్ చేస్తూ కళ్యాణ్కు దూరంగా ఉండగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ సీజన్లో చాలా చాలా దూరం వెళ్తుంది శ్రీజ అనేది నా ఒపీనియన్. ఎమోషన్స్ అనేవి ట్రూగా ప్యూర్గా ఉన్నది నాకు శ్రీజ దగ్గరే కనపడ్డాయి. ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంది, ఎవరికి అవసరం ఉన్నా వాళ్లకు గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేసింది, ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళ పక్కన సపోర్ట్గా నిలబడడానికి ట్రై చేసింది. సో జెన్యున్ ప్యూర్ ఎమోషన్స్ శ్రీజలోనే కనపడ్డాయి నాకైతే ఈ సీజన్లో ఇప్పటి వరకు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. సరే, భరణి ఎలిమినేషను అనేది అక్కడ ఆ ఎమోషన్స్ను లో ఆ ట్రూత్ఫుల్నెస్ జెన్యున్నెస్ లేకపోవడం కానీ, నెక్స్ట్ అతని యాక్షన్స్ కూడా అన్నీ ఆ రకంగా ఒక రోబోటిక్గా ఆన్ ఆఫ్ టైప్లో ఉండడం కానీ, ఇవన్నీ ఎమోషనల్గా జనాలకు భరణిని కనెక్ట్ చేయలేకపోయాయి. అలాగే ఆ బలమైన వ్యక్తి పాపం ఆయన అతను ఉన్న ఫోటో పెట్టి మరి అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పారు. కానీ ఎందుకో జనాలు అతనితో భరణితో కనెక్ట్ కాలేకపోయారు. సో నేనేమనుకుంటున్నానంటే ఆ బలమైన శక్తి కూడా యాజ్ ఎ ట్రూ బిగ్ బాస్ ఫ్యాన్ భరణితో కనెక్ట్ కాలేకపోయాడు అనిపించింది. వాళ్ళకి ఇన్ఫామ్ చేయకుండా ఒక మాట చెప్పకుండా భరణిని అయితే ఎలిమినేట్ చేసే ప్రసక్తే ఉండుండదు ఎట్టి పరిస్థితుల్లో, నా ఒపీనియన్ అది. సో వాళ్ళు చెప్పినప్పుడు కూడా తీసిపారేయండి, ఇంకా ఒకవేళ ఉన్నా కూడా మనోడేమి పెద్దగా సాధించేటట్టు ఏం కనపడట్లేదు, అక్కడ కప్పులు ఎక్కేటట్టు కొండలు ఎక్కేటట్టు ఏం కనపడట్లేదు, తీసేస్తానంటే తీసిపారేయండి అని ఉంటారు వాళ్ళు. ఈసారి నా బాటమ్ టు దివ్య, శ్రీనివాస్ సాయి, వాళ్ళిద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేయొచ్చు అని మనం చూస్తే ఖచ్చితంగా శ్రీనివాస్ సాయికి వైపే మొగ్గు ఎక్కువ కనపడతా ఉంది. శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ అవుతాడు అనిపిస్తూ ఉంది. శ్రీనివాస్ సాయి తన దగ్గర ఉన్న ఇమ్యూనిటీ పవర్ వాడుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాడు. ఫస్ట్ వీక్లో అతను జనాల్లోకి ఎంతగా వెళ్ళాడో ఎంతగా రిజిస్టర్ అయ్యాడో తెలీదు. ఇక్కడ అయితే కాయిన్కు రెండో సైడ్ ఉంది. ఏంటంటే వీళ్ళు లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళకు ఏదో ఒక అగ్రిమెంట్ చెప్తారు, నిన్ను ఇన్ని వారాలు ఉంచుతాము అని. నీకెలా తెలుసు అంటే ఫ్లారా మాస్క్ మ్యాన్తో మాట్లాడిన మాటలు సెకండ్ ఎలిమినేషన్కి ముందు, సెకండ్ నామినేషన్కి ముందు సృష్టిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అని చెప్తూ అక్కడ ఆమె పొరపాటున లీక్ చేశారు. సృష్టికి తెలుసు తాను ఫస్ట్ వీక్ నామినేషన్స్లో ఉంటుందని, ప్లస్ వెళ్ళిపోతుందని కూడా సృష్టికి తెలుసు అని చెప్తుంది ఫ్లారా. అయితే అది ఆ తర్వాత కట్ చేశారు. తర్వాత ఇప్పుడు ఒక పాయింట్, ఒక కీ అబ్జర్వేషన్ చెప్తాను, మీరు మళ్ళీ వెళ్ళి దాన్ని చూడండి. మీరు ఒకసారి మర్యాద మనీష్, ఫ్లారా బాటమ్ 2లో ఉన్నారు. మర్యాద మనీష్ను ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ చేశాక అవతల సేవ్ అయిన కంటెస్టెంట్ రియాక్షన్ ఏముండాలి జనరల్గా? ఒక జిబిలియేషన్, ఒక జాయ్ అయితే ఉండాలి. అది నేను సేవ్ అయ్యాను అని ఒక సంతోషం ఉండాలి. లేదా అవతల వ్యక్తి సేవ్ అవుతాడు, నేను ఎలిమినేట్ అయిపోతాను అని ఉంటే షాక్ అయి ఉండాలి. షాక్ అయి ఉంటే హౌ అనే మాట వస్తుంది, ఎలా నేను సేవ్ అయ్యాను అని. కానీ అక్కడ ఆమె నోట్లోంచి వచ్చిన మాట ఒక్కసారి వినండి మీరు. వై, ఎందుకు అంటే ఇక్కడ ఎందుకు అని ఎందుకన్నారంటే ఆవిడకు ఆల్రెడీ చెప్పేశారు నిన్ను పలానా వీక్లో పంపిస్తాము అని. సో దాన్ని బట్టి వాళ్ళు బయట ప్లానింగ్ చేసుకుని ఉంటారు, మిగతా వాళ్ళ షెడ్యూల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుని ఉంటారు ముందే. కానీ ఆమె ఆ ప్లానింగ్ అంతా డిసరే అయిపోతుంది ఇప్పుడు. ఎందుకు? ఈవెన్ కంటిన్యూ చేశారు కాబట్టి. అందుకని ఆవిడ వై అని అడిగారు. అంటే మీరు నాకు చెప్పింది నన్ను పంపిస్తానని కదా, ఎందుకు పంపించలేదు అని అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు బిగ్ బాస్ను. అక్కడ
వై అనే మాట ఏమాత్రం సూటబుల్ కాదు. ఎప్పుడు సూటబుల్ అవుతుంది? ఆమెను నిన్ను పలానా వీక్లో పంపిస్తున్నాము అని చెప్పుంటే అప్పుడు సూట్ అవుతుంది అక్కడ ఆ మాట. నిన్న మొన్న లైవ్ గురించి నేను చెప్పినప్పుడు రీతు ఒక మాట అంటుంది ఇమ్ముతో, నన్ను ఈ వారం ఉంచుతారా, పంపించేస్తారా అని అంటుంది. అది ఎవరి గురించి? బిగ్ బాస్ టీం గురించి. అలాగే సీజన్ 6లో మనము పూల్ దగ్గర కూర్చొని సోదిరెడ్డి గీతు ఇద్దరు మాట్లాడుకుంటారు. దాంట్లో కూడా వాళ్ళిద్దరూ బిగ్ బాస్ టీం ఎలా బయటికి పంపిస్తారు అనే విషయం గురించే డిస్కస్ చేస్తారు. అలాగే నాన్ స్టాప్ ఓటీటీలో హరియానా సేవ్ అయ్యి హమీదా ఎలిమినేట్ అవ్వగానే షాక్ అవుతుంది ఫస్ట్. ఎందుకంటే హమీదా యాక్చువల్గా ఆ సీజన్ విన్నర్ అవ్వాల్సిన కంటెస్టెంట్, కానీ హరియానా సేవ్ అవుతుంది. హరియానా సేవ్ అవ్వగానే బయటకు వచ్చి ఆ బెంచ్ మీద కూర్చొని బిగ్ బాస్కు థ్యాంక్స్ చెప్తుంది. చెప్పి ఒక మాట అంటుంది, బిగ్ బాస్ ఐ అండర్స్టాండ్, మీరు నాకు ఎంత హెల్ప్ చేశారు అనేది నేను అర్థం చేసుకోగలను, నేను ఇది నిలబెట్టుకుంటాను అని హరియానా అంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తుంది బిగ్ బాస్కు. మరి బిగ్ బాస్ టీమే డిసైడ్ చేసి బిగ్ బాస్ టీమే లేపేసేటట్లయితే ఎంత అనాలిసిస్ ఎందుకు, బొక్క అవసరమా అని ఎవరికైనా అనిపించవచ్చు. తొక్కలోది నిన్న అంది కదా సంజన, పాపం మన సుమన్ శెట్టిని తొక్కలో క్యాప్టెన్ అంటే రీతు వెళ్తుంది. రీతు కిచెన్లో ఉన్న సుమన్ దగ్గరికి వెళ్తుంది. బయట ఒక టాక్ వినపడుతుంది, నిజమేనా అని అడుగుతుంది. అంటే ఏంటి అని అడుగుతాడు. అడిగితే నిన్ను తొక్కలో క్యాప్టెన్ అందా సంజన అని అడుగుతుంది రీతు. అడిగితే అలా అనలేదు కానీ, అంటే అలా అనలేదా, ఆ మాట అనలేదా అంటే నీళ్ళు నమ్ముతాడు సుమన్ శెట్టి. సో ఒకవేళ బిగ్ బాసే కనుక ఎలిమినేషన్స్ అన్నీ ప్లాన్ చేసి మరీ చేసేటట్లయితే ఈ తొక్కలో అనాలిసిస్లు ఎందుకు అంటే మన సంతోషం మంది, మన తెలివితేటల ప్రదర్శన మంది, అంతే. ఇది ఒక రకమైన విజ్ఞాన ప్రదర్శన అన్నమాట. అయితే ఈ విజ్ఞాన ప్రదర్శన ఫెయిల్ అవుతుంది. ఒక్కోసారి ఫెయిల్ అయ్యి ఇలా రాము పోతాడు అంటే భరణి పోవచ్చు. అప్పుడు ఏమంటామంటే మనం ఇది అనుకోకుండా జరిగిన ఆకస్మిక సంఘటన అంటామన్నమాట. ఎలిమినేషన్ అనాలిసిస్ అయితే ఊరికే అలా 4-5 సెంటెన్సులు చెప్పి నేను క్యాప్టెన్సీ టాస్క్ గురించి చెప్దాం అనుకున్నా, కానీ ఎలిమినేషన్ అనాలిసిసే ఇది 20 మినిట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని ఇక్కడితో ముగిద్దాము. ముగించి సభకు నమస్కారం చెప్పి నెక్స్ట్ మనం ఇంకొకసారి క్యాప్టెన్సీ టాస్క్ చేసుకుందాం. ఎందుకంటే క్యాప్టెన్సీ టాస్క్లో నాకు పర్సనల్గా విపరీతంగా నేను ఇష్టపడే ఒక ఐకానిక్ సీన్ కనపడింది. మూండ్రాం పిరాయ్, వసంత కోకిల, సద్మా, ఈ పేరు విన్నారా? ఒకే మూవీ 3 భాషల్లో వచ్చి భయంకరమైన హిట్, మామూలు హిట్ కాదు. దాంట్లో లాస్ట్లో శ్రీదేవిని తీసుకెళ్ళిపోతూ ఉంటే, ట్రైన్లో వెళ్ళిపోతూ ఉంటే అక్కడ కమల్ హాసన్ నెత్తి మీద బిందె పెట్టుకొని కోతిలాగా అంతకుముందు శ్రీదేవికి మతి లేనప్పుడు ఎలా చేసేవాడో అలాంటి పనులు చేస్తూ వెళ్ళి పోల్ను గుద్దుకోవడము, కరెంటు పోల్ను గుద్దుకుని కాలు ఇరిగిపోతే ఆ కాలును లాక్కుంటూ అలా ప్లాట్ఫామ్ మీద అలాగే యాక్ట్ చేస్తూ పరిగెత్తుతూ ఉండడము. ఆ సీను నిన్న యాజ్ ఇట్ ఈస్గా చేశాడు ఇమ్మో. మామూలుగా ఎవరన్నా బాగా నటిస్తూ ఉంటే యాట్ కమల్ హాసన్ అంటారు, కానీ యాట్ కమల్ హాసన్ కాదు, ఒరిజినల్ కమల్ హాసన్ ఇమ్మో, ఒరిజినల్. ఇది చెప్పి తీరాలి, ఖచ్చితంగా చెప్పాలి. సో చెప్తా, మళ్ళీ చేస్తా, క్యాప్టెన్సీ టాస్క్ గురించి ఇంకోటి చేస్తా.